బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. 175కు 175 సీట్లు తప్పకుండా వైఎస్ఆర్సీపీ గెలిచి ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ నిలుస్తారని కార్యకర్తలు చెప్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. మేదరమెట్ట సిద్ధం సభకు ఇప్పటికే కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోయే ఈ సభలో ఆయన నోటి నుంచి ఏం మాటలు వస్తాయనేది కార్యకర్తలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల నుంచి ఇప్పటికే కార్యకర్తలు ఈ సభకు చేరుకోవడం జరిగింది. వారితో మాట్లాడి చెప్పే చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఈరోజు సభకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది మీరు ఆశిస్తున్నారు? ఏం ఆశించి ఈ సభలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారంటే ఏం చెప్తారు? ఇంతవరకు రాముడి పాలన మనం చూడలేదు. రాముడి పాలన సువర్ణ పరిపాలన అనే తెలుసు మనకి. ఇది నిజం చేశాడు జగన్ గారు. రావుల వారి పరిపాలన అంటే అట్లా ఉంటుంది అనేది పేద బడుగు బలహీన వర్గాలకి చూపించాడు. బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్సీలకి మొత్తానికి బడుగు బలహీన వర్గాల సీఎం అని అనిపించాడు. ఈరోజు సిద్ధం సభ ఏ విధంగా జరగబోతుందంటే ఏం చెప్తారు? మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా తండోలపు తండాలుగా జనం వస్తున్నారంటే దీనికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలని చెప్పి చాటి చెప్తా ఉన్నాం. ఈ రోజున చాలామంది అందరూ ఏకమైనా సరే సింగిల్గా సింహం వస్తుంది అన్నట్టు రీతిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఫలాలు మరి ఈ రోజున మరి జనమంతా ఆదరణ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మేమంతా కూడా ఇండివిజువల్గా సొంతంగా మేము జగనన్న కార్యక్రమానికి చూడటానికి వచ్చాం. సింహం సింగిల్గానే వస్తుందండి, పందులు గుంపులుగా వస్తాయి. 175 సీట్లకి 175 సీట్లు జగనే గెలుస్తారు. అది చాలా సింపుల్గా చెప్పారు ఆయన ఒకే ఒక్క వర్డ్ తోటి. సార్, మీరేం చెప్తారు? ఈరోజు పెద్ద స్థాయిలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభిమానించడానికి ఎందుకు ఇంత అభిమానం ఉందంటే ఏం చెప్తారు? ఒకటే సార్, టీడీపీ ఓటర్లకి కార్యకర్తలని ఒకటే చెబుతున్నా సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఇది అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందింది అంటున్నారు సార్. అభివృద్ధి చెందితే పైన గడిచిన అది 5 సంవత్సరాలు చేయాలి కదా సార్. మరి అతను గెలిపించుకోవాలి కదా. లేదు, ఇప్పుడు మరి గెలిపిస్తారు కదా. ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో పొత్తెందుకు పెట్టుకోవాలి? పవన్ కళ్యాణ్ గారితో పొత్తెందుకు పెట్టుకోవాలి? అవసరం లేదు కదా సార్. అన్నీ కలుపుకున్నా సరే 100 తోడేళ్ళు వచ్చినా సరే సింహం సింగిల్గా గెలిసిద్ది. 175కి 170 సీట్లు గ్యారెంటీగా మీ జగనన్న గారికి ఇస్తాం సార్. జగన్ మీద అభిమానంతో ఇంత దూరం వచ్చాము, జగన్ చూడాలనే ఉద్దేశంతో. రాప్తాడు సభలో పాల్గొన్నారా? లేదండి, అప్పుడు అవకాశం దొరకలేదు, వెళ్ళలే. అందుకోసం ఒక సిద్ధం సభ అన్న పాల్గొనాలనే ఉద్దేశంతో అంత దూరం నుండి వచ్చాము. మీరు ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఒకటి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని ఇప్పుడు రాబోతున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేయబోతుంది. ఏం చెప్తారు మీరు దానికి? ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తాం. అంటే ఆల్రెడీ ఇప్పుడు 5 ఏళ్ల సంక్షేమ పాలనని ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు? మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారా? ఏ విధంగా ఇంతమంది ఒక్కసారి కలిసి పోటీ చేసే పరిస్థితుల్లో మీ పార్టీ ఎలా ఉండబోతుంది? చూడండి, సంక్షేమ పాలన కోరుకోకపోతే ఈ సంక్షేమ పథకాలని ప్రత్యర్థి పార్టీ ప్రకటిస్తుందంటే దాని అర్థము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి వెళ్ళాయి, ప్రజలు ఆహ్వానిస్తున్నారనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు కూడా ఇదే పథకాలని చెప్తూ మేనిఫెస్టో పెట్టడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళకు నమ్ముతారని వాళ్ళ ఉద్దేశం, కానీ అది జరగని పని. ఇది యొక్క విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి మాత్రమే సాధ్యము. ఎందుకంటే ఇన్ని 14 ఏళ్ళ నుండి ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజున ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేసేదానికి ప్రయత్నం చేశాడా? చేయలేదు. అలాంటప్పుడు ప్రజలు నమ్ముతారని ఆయన భావించడం అనేది ఆయన భావించడము ఆయన మూర్ఖత్వమే. ఆయనకు గుణపాఠం ఈసారి ఖచ్చితంగా ప్రజలు తెలుపుతారు. రాజకీయాలకు విలువలేని వ్యక్తి, రాజకీయాలను భ్రష్టు పెట్టించింది చంద్రబాబుని అయితే రాజకీయాల్లో విశ్వసనీయతను పెంచింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ కార్యకర్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో కూడా గెలుపొందామని కూడా వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, మేదరమెట్ట ప్రాంతం నుంచి.